పవన్ కళ్యాణ్ గారికి బ్యాలెట్ నంబర్ 4 గాజు గ్లాసు గుర్తుకు ఓటు వేసి 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపిద్దాం. మిత్రులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు మురళీకృష్ణ. గత కొద్ది నిమిషాల క్రితం మన జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి జరుగుతున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో విడుదల చేసినటువంటి మేనిఫెస్టో గురించి ఒక 2 నిమిషాలు మాట్లాడదామనిపించి ఈ వీడియో చేస్తున్నానండి. నిజంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజల యొక్క బాధల్ని, ప్రస్తుతం వాళ్ళు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులకి పరిష్కార రూపంతో పాటుగా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సుస్థిరమైనటువంటి అభివృద్ధి సాధించేటువంటి ప్రణాళికలో భాగంగా రెండుకి మేళవించి ఈ రోజు ఇచ్చినటువంటి మేనిఫెస్టో చాలా అద్భుతంగా ఉందని అయితే ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నా. ముఖ్యంగా కొన్ని మేనిఫెస్టోలోని అంశాలను కనుక మనం గమనిస్తే, ఏదైతే 2019లో భవన నిర్మాణ కార్మికులు ఇసుక దొరకక ఇబ్బంది పడ్డారో, ఇసుక గురించి సమగ్రమైనటువంటి ఒక ప్రణాళికను తీసుకోవడానికి కూడా ముందుకు వచ్చినటువంటి సంగతి మనందరం గుర్తుంచుకోవాలి. ఉచిత ఇసుకను కూడా అందించేటువంటి విధంగా ఏర్పాటు చేస్తా ఉన్నారు. యువతకు సంబంధించి ఈ ప్రాంతంలో చదువుకుని డిగ్రీలు తీసుకుని ఇతర ప్రాంతాలకు ఉపాధి కోసం తరలి వెళ్తున్నటువంటి తరుణంలో ఇక్కడ పరిశ్రమలు తీసుకుని వచ్చేటువంటి విధంగా, అదేవిధంగా ఎవరైతే యువత చిన్న చిన్న స్టార్టప్స్, చిన్న మధ్యతరహా పరిశ్రమలు పెడతారో వాళ్ళకి 10 లక్షల రూపాయల వరకు కూడా ప్రభుత్వం తరపు నుంచి ఒక సబ్సిడీ అందించేటువంటి విధంగా కూడా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా ప్రతి కుటుంబానికి 25 లక్షల రూపాయల ఆరోగ్య బీమా అందించేటువంటి విధంగా కూడా మేనిఫెస్టోలో ఒక అంశాన్ని చేర్చడం జరిగింది. అదేవిధంగా పేద విద్యార్థులు ఏదైతే ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్తారో, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విదేశీ విద్యా దీవెన పథకం మరి ఖచ్చితంగా కొనసాగిస్తామని చెప్పేసి కూడా కూటమి ప్రకటించినటువంటి మేనిఫెస్టోలో మనం చూస్తా ఉన్నాం. అలానే దివ్యాంగులకి, వృద్ధులకి సంబంధించినటువంటి పెన్షన్స్ ని, మరి వృద్ధులకు సంబంధించిన పెన్షన్ 4,000 రూపాయలు తీసుకునేటువంటి పాటుగా దివ్యాంగుల పెన్షన్ ని 6,000 రూపాయలు పెంచేటువంటి కార్యక్రమం కానివ్వండి, మహిళలకు సంబంధించి 18 నుంచి 60 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళా మహిళలకి నెలకు 1,500 రూపాయలు అందించేటువంటి కార్యక్రమం కానివ్వండి, గ్యాస్ సిలిండర్స్ ప్రతి సంవత్సరం ఒక 3 సిలిండర్ల వరకు ఫ్రీగా ఇచ్చేటువంటి అంశం కానివ్వండి, అదేవిధంగా బీసీకి కమ్యూనిటీస్కి సంబంధించి వాళ్ళ యొక్క 140 కేటగిరీస్ ఉన్నాయి బీసీలు అని చెప్పేసి చెప్పారు. దానికి సంబంధించి ఏ విధంగా వాళ్ళ ఆర్థిక స్థితిని మెరుగుపరిచేటువంటి విధంగా ఏ విధమైనటువంటి ప్రణాళికలు తీసుకోవాలి, ఏ విధమైనటువంటి ప్రోత్సాహకాలని, చర్యల్ని ప్రభుత్వం తరపు నుంచి అందించాలనేది కూడా మేనిఫెస్టోలో మెన్షన్ చేయడం జరిగింది. అదేవిధంగా మనం గమనించాల్సినటువంటి అంశం, గతంలో ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సగటు వ్యక్తిని మీరు రాజధాని ఏదైనా అడిగితే చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం. మళ్ళా రాజధానిగా అమరావతిని కొనసాగిస్తామని చెప్పేసి కూడా మేనిఫెస్టోలో చెప్పడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి అయినటువంటి పోలవరం గతం నుంచి కూడా పాలకుల నిర్లక్ష్యం 5 సంవత్సరాల్లో పోలవరం పూర్తి కాలేదు. కేంద్ర ప్రభుత్వం యొక్క ఆంధ్రప్రదేశ్ ప్రజలకి జీవనాడి అయినటువంటి పోలవరం పూర్తి చేసేటువంటి విధంగా, అదే విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర సాగునీటి ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేసేటువంటి విధంగా చర్యలు చేపట్టడం కానివ్వండి, ప్రతి ఇంటికి రక్షిత తాగునీరు అందించాలన్నటువంటి ఉద్దేశంతో ప్రతి ఇంటికి కుళాయి ఇచ్చేటువంటి కార్యక్రమం కానివ్వండి, అదే బీసీ సోదరులకి రక్షణ చట్టం తీసుకునేటువంటి అంశం కానివ్వండి, అనేక రకాలైనటువంటి అంశాలు మేనిఫెస్టోలో చాలా సమ్మిళితంగా చేర్చడం జరిగింది. దయచేసి నేను ఒకటే కోరుతా ఉన్నా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఓటర్ మహాశయుల్ని దయచేసి 10 రోజుల తర్వాత జరగనున్న ఎలక్షన్స్ లో కూటమిని ఆశీర్వదించేటువంటి విధంగా మీ అందరూ కూడా తెలుగుదేశం పార్టీ ఉన్న చోట సైకిల్ గుర్తు మీద, జనసేన పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట గాజు గ్లాస్ గుర్తు మీద, బీజేపీ పార్టీకి సంబంధించిన అభ్యర్థులు పోటీ చేస్తున్న చోట కమలం గుర్తు మీద మీ అమూల్యమైనటువంటి ఓట్లని వేసి కూటమిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలో తీసుకుని వచ్చి భవిష్యత్తులో ఒక సుస్థిరమైనటువంటి ఆంధ్రప్రదేశ్ ని సాధించేటువంటి విధంగా మనం ప్రయత్నం చేద్దామని చెప్పి ప్రతి ఒక్కరికి ఒకటి కోరుతూ, అదేవిధంగా బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీలకు సంబంధించిన అభిమానులకి, కార్యకర్తలకి, నాయకులకి ఇప్పటికే వీళ్ళు అనేక పర్యాయాలు ప్రజలతోనే మనం ఏం చేయబోతాం అనేటువంటి అంశాన్ని చెప్తున్నారు. ఇప్పుడు పూర్తి స్థాయిలో మేనిఫెస్టో వచ్చింది కాబట్టి మరింత ఎక్కువగా ప్రజల్లోకి వెళ్తూ ఖచ్చితంగా ఒక అద్భుతమైనటువంటి మెజార్టీతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలో తీసుకుని వస్తామని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ, మేనిఫెస్టో అయితే నిజంగా సామాన్య మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వ్యక్తులకి కానివ్వండి, పేద ప్రజలకు కానివ్వండి, సామాన్య ప్రజలకు కానివ్వండి, అన్ని వర్గాల్లో ఉన్నటువంటి వ్యక్తులకి కూడా ఒక అద్భుతమైనటువంటి అవకాశం
అవకాశం కల్పించేటువంటి విధంగా, వాళ్ళకి ఆదరణ కలిగించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పాటు అందించేటువంటి విధంగా ఉంది అనడంలో నాకు తెలిసి అయితే ఏమాత్రం కూడా అతిశయోక్తి లేదు. ఖచ్చితంగా ఆ కూటమి అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్ ప్రజల కళలన్నింటినీ కూడా సాకారం చేస్తున్న సంపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని తెలియజేస్తూ ఒక చక్కటి మేనిఫెస్టోని రూపొందించినటువంటి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి, బీజేపీ పార్టీ నాయకత్వానికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జనసేన, జై హింద్, వర్ధిల్లాలి బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ ఐక్యత.